అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఎన్నికల టైంలో ఏటా 15,000 రూపాయలు అనేవి అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఎప్పుడు అందిస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ముందుగా తెలియాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లుగానే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎకరానికి ప్రతి ఏటా కూడా అంటే విడతల వారీగా 7,500 ఒకసారి 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. సో అలా మొత్తంగా మనకి ఈ 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు కలవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జమ చేసే అవకాశం ఉందండి. కాకపోతే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే జమ చేస్తారండి. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి రేపు ఎల్లుల్లోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. అంటే ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడైతే. సో దీనిపై మనకి రేపు ఎల్లుల్లోగా మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.